కొమరం భీం జిల్లాలో వరుస దాడులకు పాల్పడుతున్న పెద్ద పులిని అధికారులు గుర్తించారు. 4 నుంచి 5 ఏళ్ల వయసున్న పులి కాగజ్ నగర్ డివిజన్లో సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది అమర్చిన ట్రాప్ కెమెరాల్లో పెద్ద పులి దృశ్యాలు రికార్డ్ అయినట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ వచ్చినట్టుగా తెలిపారు. కాగజ్ నగర్ డివిజన్ ను టైగర్ జోన్ గా ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మనకు ఇప్పుడు లాస్ట్ నిన్న కూడా మహారాష్ట్ర నుంచి మళ్ళీ తిరిగి మనకు వచ్చింది. మన ఈ ఊరు పక్కనే ఒకటి పశువులు చంపేసింది, చిల్లపల్లి. ఆ ఊరు కూడా పోయినా నేను. ఆ ఊరు నుంచి లోపల ఎక్కడ పులి ఉంటే అక్కడ కూడా పోయి వచ్చిన. ఆ ఏరియా కొంచెం డిస్టర్బ్ అని పులి అక్కడ నుంచి ఒక దాదాపు కిలోమీటర్ పక్కన పోయి అక్కడ ఒక పశువుని చంపేసింది, తినేస్తుంది. మేము డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే పులి కొంచెం కూడా డిస్టర్బ్ అయితే తినదు. తినకుండా మళ్ళీ ఇంకో దాన్ని చంపేస్తుంది. ఎందుకంటే తినాలి కదా, ఆకలి ఎన్ని రోజులు ఉంటుంది, మాక్సిమం 60 రోజుల వరకు ఆకలి ఉంటుంది. ఆ పశువుని చంపిన దానికి మీరు కంపన్సేషన్ ఇస్తాము, అన్ని చూస్తాము. నాకు అందరితో వినపి ఏంటంటే, ఎక్కడైనా ఇటువంటి పశువుల్ని పులి చంపేసిందంటే ఏ పరిస్థితుల్లో అక్కడ పాయిజన్ ఇవ్వకండి. అది చాలా పెద్ద కేసు అయిపోద్ది. మాకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. పులిలు మాకు అవసరం ఉంది, మాకు అడవులు కూడా అవసరం ఉన్నాయి. వాళ్ళు ఏదైనా కష్టాలు జరుగుతున్నాయంటే దానికోసం ప్రత్యేకంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు వెంటనే మేము వాళ్ళకి ఇది కంపన్సేషన్ కూడా ఇస్తున్నాము. మా దగ్గర అది వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఇంకా పేరు తెలుసుకున్నాము, పేరు పెట్టలేదు. కొత్త పులి అది, కొత్త టెరిటరీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కానీ ఖచ్చితంగా అది మహారాష్ట్రలో దొరికిన ఫోటో మన ఫోటో 100% టాలీ అయింది.